అయోధ్య రామ మందిరం విద్యుత్ కాంతులతో దగదగలాడిపోతుంది. తొలిసారి పూర్తిస్థాయి లైట్లు ఏర్పాటు చేసి విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు. అంతే, విద్యుత్ కాంతి మెరుపులతో శ్రీరామ మందిరం మెరిసిపోయింది. దైవమే సాక్షాత్కరించినట్లు అక్కడ ప్రజలు ఆనందంతో కేరింతలు కొట్టారు. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠకు సిద్ధమైన రామ మందిరం పుష్పాలంకరణతో మెరిసిపోతుంది. దేశం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పూలతో అద్భుతమైన కళారూపాలతో తీర్చిదిద్దారు. కళాకారులు ఆ కళా నైపుణ్యానికి ముగ్ధులవుతున్నారు రామభక్తులు. హైదరాబాదీ రామభక్తులు అయోధ్యాధీశునిపై తమ ప్రేమను చాటుకున్నారు. సిటీలోని శ్రీరామ్ క్యాటరింగ్ సర్వీసెస్ ఓనర్ ఎన్ నాగభూషణం రెడ్డి తయారు చేసిన భారీ లడ్డు ఇవాళ తెల్లవారుజామున అయోధ్యకు చేరుకుంది. సుమారు 1265 కేజీల బరువు ఉన్న ఆ లడ్డు కరసేవక్పురంకు చేరుకున్నట్లు ఆయన తెలిపారు. క్యాటరింగ్ వ్యాపారంపై తన ఫ్యామిలీపై రాముడు ఆశీస్సులు ఉన్నాయని, బతికి ఉన్నంతకాలం రాముడి కోసం ప్రతిరోజు 1 కేజీ లడ్డు తయారు చేయాలని ఆకాంక్షించామని నాగభూషణం తెలిపారు. అయోధ్యకు తీసుకువెళ్లిన లడ్డూకు సంబంధించి ఫుడ్ సర్టిఫికేట్ని కూడా తీసుకువచ్చినట్టు చెప్పారు. తాము తయారు చేసిన లడ్డూలు నెల రోజుల వరకు పాడవకుండా ఉంటాయన్నారు. 3 రోజుల పాటు 25 మంది ఆ అఖండ లడ్డూని తయారు చేసినట్టు తెలిపారు.